టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అందరికన్నా ముందు మీరే అప్డేట్స్ పొందాలనుకుంటే బెల్ సింబల్ ట్యాప్ చేయండి. ప్రభాసు జిల్ఫేమ్ రాధాకృష్ణ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. ఈ సినిమాకి సంగీతాన్ని జస్టిన్ ప్రభాకరన్ అందిస్తుండగా రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. అయితే రాధేశ్యామ్ సినిమా షూటింగ్లో ప్రభాస్ బిజీగా ఉండగా ఈ సినిమా షూటింగ్ చిత్రనటుడు ప్రస్తుతం ఇటలీలోని జార్జియాలో అందమైన లొకేషన్లో షూట్ చేస్తున్నారు. మరి ప్రభాస్ పూజ హెగ్డేపై వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు జార్జియాలో. ఇప్పటికే సెట్స్లో ప్రభాస్ బర్త్డే ఫోటోలు వైరల్గా మారాయి. తాజాగా జార్జియా వీధుల్లో డార్లింగ్ ప్రభాస్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చెంట్తో సెల్ఫీ దిగాడు. వైభవి ముందుగా ప్రభాస్కు బొకే అందించింది. ఆ తర్వాత ప్రభాస్తో కలిపి సెల్ఫీలు తీసుకుంది. కారు ముందు వైభవి ప్రభాస్తో దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వైభవి మర్చెంట్ తెలుగులో అతడు నా పేరు సూర్య నాయిలిండియా సినిమాలకి సాహో సినిమాలకి ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేసింది. అంతేకాకుండా ఈమె హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు నృత్య రీతులు సమకూర్చింది. మరి రాధేశ్యామ్ సినిమా చిత్రనటుడు ప్రస్తుతం జార్జియాలోని చేస్తున్న షూటింగ్లో ముఖ్య సీన్స్తో పాటుగా ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్లో లొకేషన్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. మరి వైభవి మర్చెంట్ సాహో సినిమాలో ఒక సాంగ్కి కొరియోగ్రఫీ చేయగా ఆ సాంగ్లో లొకేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాలో కూడా ఇటలీలో ఒక సాంగ్ చేస్తుండగా అక్కడ లొకేషన్స్ ఎక్సలెంట్గా ఉండే విధంగా చూపిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కొద్ది మేర కూడా పనులు కాగా ఈ సినిమాలో ఇప్పుడు చేస్తున్న సాంగ్లో లొకేషన్స్ ఒక రేంజ్లో ఉంటాయని తెలుస్తుంది. ఇక రాధేశ్యామ్ సినిమా నుంచి బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అంటూ మోషన్ పోస్టర్ని రిలీజ్ చేయగా ఈ సినిమాపై ప్రతి ఒక్కరిలో భారీగా అంచనాలు పెరిగిపోయి ఇక ఈ సినిమాని 1970లో జరిగే ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కిస్తుండగా రాధేశ్యామ్ సినిమాని యూవీ క్రియేషన్స్ గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. మరి ఇక రాధేశ్యామ్ సినిమాలో వైభవి మర్చెంట్ చేస్తున్న సాంగ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరెన్నో లేటెస్ట్ ప్రభాస్ మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే మూవీ మహల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మూవీ మహల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.